నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. ముఖ్యంగా కాలాష్టమి సార్, కాలభైరవుని పూజించే రోజు అని చాలామంది చెప్తా ఉంటారు. సో కాలభైరవుని పూజించడం వల్ల కూడా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి, చాలా అనుకోని రిజల్ట్ చూస్తారని చెప్తూ ఉంటారు. ఈ జూలై 7న వచ్చేటువంటి కాలాష్టమి రోజు ఏం చేయాలంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కాలాష్టమి ప్రతి నెల అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమి కాలాష్టమి. అయితే ఈ కాలాష్టమిలో వాస్తవంగా ఇప్పుడు వచ్చేటువంటిది ప్రత్యేకం, మళ్ళీ డిసెంబర్ 1వ తారీఖున వచ్చేది ప్రత్యేకం. ఈ రెండు ఎందుకు అని అంటే, కాలభైరవుడు తాను బ్రహ్మహత్య పాతకం చేసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి నదులు అన్నిటినీ కూడా ఆయన, అంటే దక్షయజ్ఞం జరిగినప్పుడు ఎవరెవరైతే అక్కడ ఎంటర్టైన్ చేసి అక్కడ స్వామివారికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఉన్నారో వారిని సంహరించమన్నప్పుడు ఆయన చేతికి బ్రహ్మహత్య చేసినప్పుడు చేతికి వాటి పుర్రె అతుక్కుంటుంది. ఆయన కాశీలోకి వెళ్ళి ఆ గంగలో మునిగి లేచిన తర్వాతగా అవి విడిపోతాయి చేతి నుంచి. అప్పుడు ఆయన అక్కడ ప్రకటితమైపోయి కాలభైరవుడిగా ఉంటారు. కాశికా పురాదీనాథ కాలభైరవ అంబజే అని అంటారు. కాబట్టి ఈ కాలభైరవుడికి సంబంధించినటువంటి అష్టకం ఏదైతే ఉందో అది ఈ జ్యేష్ఠ మాసంలో ఎందుకు ప్రత్యేకత అని చెప్తున్నానంటే, మనకు అధిక మాసం వచ్చిన తర్వాతకు వచ్చినటువంటిది ఎప్పుడైనా సరే నిజ జ్యేష్టం చాలా శ్రేష్టం. నిజ జ్యేష్టం చాలా శ్రేష్టం. అందులో ఈ కాలాష్టమి రోజున ఏవైనా సరే పీడితములు, ఏవైనా జాతక దోషాలు, ఎవరికన్నా వివాహం కాని వాళ్ళకు, సంతానం కాని వాళ్ళకు, ఒకవేళ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొంతమంది కొన్ని పనులు అనుకుంటే తొందరగా అవ్వవు. కాబట్టి ఆ రోజున ఏదైనా ముడుపు కట్టడం కానీ, ఏదైనా దేవాలయానికి వెళ్ళి మొక్కులు చెల్లించుకోవడం కానీ, ఉదాహరణకు కొంతమందికి ఏంటంటే చిలుకూరు వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి మర్చిపోయారు, అవకాశం ఉంటే ఆ రోజు వెళ్ళి చేయండి. అంటే ఎందుకు అంత ప్రత్యేకము అని అంటే, కొన్నిటికి ప్రత్యేకంగా రెట్టింపు రిజల్ట్ వస్తుంది. మరి అధిక మాసం ఇదే కదండి, ఎప్పుడు అధిక మాసం వచ్చినా అధిక మాసంలో అధికస్య అధికం ఫలం లభేత్ అంటారు. అప్పుడు గనక దైవీకమైనటువంటివి ఏవైనా మనకు మంచి జరగాలని చేసేటువంటి ప్రతిదీ కూడా రెట్టింపు ప్రతిఫలం వస్తుంది. ఓకే. అలాగే నిజ జ్యేష్టం ఆ తర్వాతకు వచ్చేటువంటి నిజమాసంలో కూడా అంతే ప్రతిఫలం, అది ఏదైనా సరే. అలా ఈ యొక్క కాలాష్టమి రోజున ఎవరైనా సరే, ఉదాహరణకు కొంతమందికి మానసికమైనటువంటి వేదన బాధ విపరీతంగా ఉంటుంది, కొంతమందికి గాలి ధూళి సోకి ఉంటుంది. వారు ఏం చేయాలి? లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేయించినటువంటి నీటితో స్నానం చేయించాలి వాళ్ళకి. దానివల్ల దోషం పోతుంది. మాకు తెలిసిన ఒకళ్ళకు జరిగిన యథార్థ సంఘటన చెప్తున్నా. ఇది నిజ జ్యేష్ఠ మాసం కాదండి, కాలాష్టమి రోజున జరిగింది. వారి ఇంట ఏవో కొంత దుష్ట శక్తులు ఉన్నాయి. ఎలా అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇల్లు మొత్తం పెయింటింగ్ వేయించి 3 నెలలు వదిలేయాలని చెప్పారు. ఎవరో చనిపోయారు, వాళ్ళు రెంట్కున్న వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. అందుకని పెయింటింగ్ వేసి 3 నెలలు 6 నెలలు వదిలేయమన్నారు, వదిలేశారు. వరంగల్ దగ్గర ఎక్కడో జరిగింది ఇది. తర్వాతకు వచ్చి చూస్తే ఇంట్లో గోడకు మొత్తం గోర్ల మచ్చలు. ఓకే. సరే, అది కూడా ఇగ్నోర్ చేశారు. ఏవో పక్షులు వచ్చి ఉంటాయి అని చెప్పేసి ఇగ్నోర్ చేసి మళ్ళీ పెయింటింగ్ వేయించుకొని ఉంటున్నారు. కరెక్ట్గా రాత్రి కాగానే గజ్జల చప్పుడు, ఏదో ఒక రకమైనటువంటి వాసన, ఏదో దుష్టం అక్కడ ఏదో ఉంది. ఏం చేయాలి అంటే, అదే ఇంట్లో మనకు ఫస్ట్ మనం మొత్తం అంతా ఉదక శాంతి అని చెప్పి చేసేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంటి మధ్యలో సానరాయి పెట్టి పసుపు కొమ్ములన్నీ కూడా నీళ్ళలో నానబెట్టేసి ఇంటి యజమానురాలు ఓం లక్ష్మీ నారసింహాయ నమః అనుకుంటూ రుద్దుతానే ఉండాలి. ఇక రుద్ది మొత్తం గంధం వస్తుంది కదా, ఆ గంధం అంతా నీళ్ళలో కలిపి ఆ ఇంట్లోకి వీళ్ళు గంధం తీసిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని, అంటే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా దేవాలయంలో ఉన్నది, డైరెక్ట్ వీళ్ళు ఇంటికి తీసుకొచ్చి పెట్టి అభిషేకం చేయించాలి. అలా అభిషేకం చేసినంత పట్టి ఆ యజమానురాలు స్నానం చేయడము, ఇల్లంతా చల్లుకోవడం చేయాలి. తర్వాతకి సుదర్శన హోమము, లక్ష్మీ నరసింహ హోమం చేయాలి. చేస్తే ప్రాబ్లం సాల్వ్ అనేది చేశారు. ఇంతవరకు మళ్ళీ ప్రాబ్లం లేదు. ఓకే. కానీ దాని తర్వాతకు చాలాసార్లు వాళ్ళ ఇంటి పైన రావి చెట్లు ఇవన్నీ మొలవడం, దాంట్లో కిరోసిన్ పోసి కొట్టించేసాం అలాంటివి జరిగింది. సో ఇండిపెండెంట్ రాయి చెట్టు మొలవడం అనేది మంచిదా చెడా సార్? అంత మంచిది కాదు సార్ ఇంటి మీద మొలవడం. ఎందుకంటే ఎందుకు బయటనే పూజ చేస్తారు ఇంటి మీద?
పాము ఇంట్లోకి వస్తే మంచిది కాదు, పుట్టలో ఉంటేనే మంచిది. అంతే అంటారా? రావి చెట్టు వేళ్ళు అలా పాకి ఇల్లంతా బద్దలైపోద్ది, అవును. ఇరిగిపోతుంది. నువ్వు పెద్ద పెద్ద బుల్డోజర్లు పెట్టి, ఇంతకు ముందు బుల్డోజర్లు లేవు, ఏం చేసేవాళ్ళు ఇల్లులు కూల్చాలంటే అవును. రాగి విత్తనాలు తీసుకొచ్చి డాబా పైన అక్కడిక్కడ పెట్టి వెళ్ళిపోతే 6 నెలలు మొత్తం కూలిపోయేది. ఆహాహాహా, ఓకే. అందుకు వాడేవాళ్ళు, ఓకే. అంత శక్తివంతమైంది. సో ఈ కాళాష్టమి రోజున ఎవరికన్నా ఆ పరమైన ఇబ్బందులు ఉంటే, మనం పొయ్యి చేసుకోలేకపోయినా దగ్గరలో లక్ష్మీనరసింహస్వామి గుడి ఉన్నా, లేకుంటే కాలభైరవుడి దేవాలయం ఉంటాయి, వీరభద్రుడిది కాలభైరవుడి దేవాలయం ఉంటే వాళ్ళకు అభిషేకాలు చేయించడం, అభిషేకం చేసే నీళ్ళు ఇల్లంతా చల్లుకోవడం మంచిది. ఆవాలు తెల్ల ఆవ నూనె, నల్ల ఆవ నూనె, నల్ల ఆవాలతోని మనం పట్టించిన నూనె మాత్రమే తెచ్చి నవగ్రహాలలో లేదా శివాలయంలో దీపారాధన చేయాలి. నీలిరంగు లేదా నల్లటి వస్త్రం, కాటన్ వస్త్రంలో ఈ ఆవాలు వేసి ముడి కట్టి ఆ నూనెలో పెట్టి వెలిగించాలి. అలా చేయడం వల్ల ఏవైనా అరిష్టములు ఉన్నా పోతాయి. ఓకే. అలాగే ఆ రోజున ఇంకా వీలైతే ఇంట్లో ఏవైనా నవగ్రహ హోమాలు కానీ ఇలాంటివి ఏవైనా చేయించుకున్నా మంచిది. ఇంకా ఎవరైనా సరే గాలి ధూళి పీడితము వీటన్నిటి గురించి కనుక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే, మనకు పరశురాముడి చేత ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆయన గండ్రగొడ్డలితో కొడితే గుండాలు ఏర్పడ్డాయి. మనకు దగ్గరలో జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్ దగ్గరలో, అక్కడ ఆ రోజున పోయి నిద్ర చేయడం వల్ల ఆ ఏవైనా సరే ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది. ఇలా ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్, దాంట్లో కొన్ని మాత్రం మనం ప్రస్తావన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కాళాష్టమిని మనం చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. కాలభైరవ అష్టకం ఆ రోజు అందరూ చదవాలి. ఇంకా వీలైతే ఆ రోజున ఏవైనా సరే మీరు పూజలు చేయించుకోవాలి, వ్రతాలు చేయించుకోవాలి, నోములు చేయించుకోవాలి, ఆ రోజు చేయించుకోండి, చాలా మంచిది. ఓకే. విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఎస్. ఆ రోజు చదవాల్సిన మంత్రం ఏదైనా ఉందంటారా? కాలభైరవ అష్టకం. అంతే. కాలభైరవ అష్టకం చాలా చాలా శక్తివంతమైంది. ఇంకా వీలైతే కనుక శివతాండవ స్తోత్రం. ఓకే. రావణ చేసుకోవచ్చండి, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. కాలభైరవ అష్టకం అయితే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కలిపి 11 సార్లు పూర్తి చేయాలి. ఎస్, సరిపోతుంది. సో ముఖ్యంగా కాళాష్టమి రోజు ఏం చేయాలని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.